పోస్ట్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా శామీర్పేటలో గల శ్రీ కట్టమైసమ్మ తల్లి జాతర మహోత్సవం జరుగుతున్నది. ఆ జాతర మహోత్సవాన్ని మనము ఒకసారి వీక్షిద్దాం. ప్రజలకి అతి శక్తివంతమైనటువంటి దేవాలయం కట్టమైసమ్మ దేవాలయం. ఈ ప్రాంత ప్రజలు ఏ కష్టమున్నా ఏ ఆపద వచ్చినా అమ్మవారికి మొక్కులు చెల్లించుకునేటువంటి సాంప్రదాయం ఉంటుంది. పెళ్ళిళ్ళైనప్పుడు వెడ్డింగ్ కార్డు కానీ, మాలాంటి నామినేషన్ వేసేటప్పుడు నామినేషన్ పత్రాలు కానీ, ఏదైనా శుభకార్యాలకు సంబంధించినటువంటి అన్నీ కూడా పత్రాల సమర్పణ, మొక్కులు, అమ్మవారిని అర్జించే పద్ధతి అంతా కూడా ఉంటుంది. ప్రతి సంవత్సరం ఈ ప్రాంత ప్రజలు కేవలం శామీర్పేట గ్రామస్తులే కాకుండా చుట్టుపక్కల బంధువులందరూ కూడా పిలిపించుకొని పెద్ద జాతర, అమ్మవారి జాతర ప్రతి సంవత్సరం కొనసాగుతుంది. ఇవాళ నేను కూడా మొక్కులు చెల్లించుకోవడం జరిగింది. శామీర్పేట చెరువు మీద కొలువైనటువంటి కట్టమైసమ్మ యొక్క జాతర ప్రతి సంవత్సరం మా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇక్కడికి విచ్చేసి చాలా పెద్ద ఎత్తున జరుపుకుంటారు. ముఖ్యంగా దీనికి ఒక చరిత్ర ఉంది. వందల సంవత్సరాలు చరిత్రటువంటి ఈ దేవాలయం నిజంగా కూడా ఇక్కడ వచ్చేటువంటి ప్రజలందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో వచ్చి వాళ్ళ యొక్క కోరికలు కోరుకొని కోరికలు తీర్చుకుంటారు. ఈ అమ్మవారి యొక్క ఆశీర్వాదం అందరి మీద కూడా ఉంటుంది. ముఖ్యంగా శామీర్పేట చెరువు అనేది తెలంగాణ ప్రాంతంలో ఒక ముఖ్యమైనటువంటి చెరువు. మరి ఇక్కడ కొలువైనటువంటి అమ్మవారు అంటే ఎంతోమందికి ఎంతో నమ్మకంతో ఉన్నటువంటి అమ్మవారు. మరి ఈ అమ్మవారి యొక్క జాతర సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి భక్తులందరికీ మంచి జరగాలని, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చేపట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, ప్రజా కార్యక్రమాలు అన్నీ కూడా విజయవంతం కావాలని, అమ్మవారి ఆశీర్వాదం తెలంగాణ ప్రజల మీద ఉండాలని, మా శామీర్పేట చెరువు మీద కొలువైనటువంటి అమ్మవారు యొక్క ఆశీర్వాదం మా యొక్క రైతులకు, అదేవిధంగా పేద ప్రజలందరూ కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ యొక్క వచ్చే కాలంలో యువత అందరూ కూడా మంచి భవిష్యత్తు ఉండి యువకులందరూ కూడా తెలంగాణలో ఉన్నటువంటి యువత అందరూ కూడా మంచి ఉద్యోగాలతో విరజిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఈరోజు శామీర్పేట మండలం శామీర్పేట హెడ్ క్వార్టర్లో కట్టమైసమ్మ జాతర బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నారు. నిర్వాహకులకు, ఇక్కడ ప్రజాప్రతినిధులందరికీ అభినందనలు తెలియజేస్తూ, భగవంతుడు ఈ ప్రాంతానికి ఎల్లవేళలా రక్షించేదానికి మరి పూజలు చేస్తారు. అదేవిధంగా చెరువు ఎప్పటికీ నిండి పంటలు సమృద్ధిగా పండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ భగవంతుని కోరేది ఈ ప్రాంత ప్రజలకు ఎల్లప్పుడూ మరి కట్టమైసమ్మ ఆశీస్సులు ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మంచి జరగాలని మరి కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన భక్తులకు మరి ప్రజాప్రతినిధులందరికీ అభినందన తెలియజేస్తున్నాం. ఈరోజు శామీర్పేట మండలంలోని శామీర్పేట కట్టమైసమ్మ దేవాలయం ప్రతి సంవత్సరం ఆన్వాయితీగా కళ్యాణ కార్యక్రమం చేస్తాం. ఆ కళ్యాణ కార్యక్రమం ఈ సంవత్సరం నూతనంగా కమిటీ ఏర్పడి ప్రతి సంవత్సరం లోకల్లో ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కూర్చొని డైరెక్టర్లను చైర్మన్ వేసుకొని బ్రహ్మాండంగా కళ్యాణం చేస్తారు. దాన్ని పురస్కరించుకొని ఈరోజు ఉదయం నుంచి చూస్తూ ఉన్నాం. మండలంలో ఉన్నటువంటి గ్రామాలు, అన్ని గ్రామాలు కూడా కలిసి బ్రహ్మాండంగా కళ్యాణం జరిగింది. రంగం కూడా ఎక్కడం జరిగింది. అమ్మవారిని అందరి భక్తుల తరపున నేను కూడా కోరుతున్నది ఏంటంటే, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భక్తులందరూ నాయకులు, పార్టీలకు అతీతంగా నాయకులు, మా ఇళ్లలో ఉన్న తల్లిదండ్రి, మా పిల్లలు అందరినీ చల్లగా చూడమని చెప్పి ఆ దేవిని మొక్కుతూ ఉన్నారు. దానితో పాటు ఈ ప్రాంతంలో చదువుకున్న విద్యార్థులు ఉన్నారు. విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉండాలి. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉద్యోగాలు వచ్చేటట్టు చూడాలి. దానితో పాటు పేదవాళ్ళు ఉన్నారు. మేము ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తున్నాం. అందరికీ పేదవాళ్ళకు కూడా వచ్చేటట్టు కూడా అమ్మవారు ఆశీర్వదించాలని మొక్కుతూ ఉన్నాను. దానితో పాటు చాలా సమస్యలు ఉన్నాయి. మరి ఈ ప్రాంతంలో ఎన్నడో శామీర్పేట మండలం అంటే పెద్ద పేరున్న మండలం. దీన్ని విడదీసి ఈరోజు జోహార్ నగర్ ఒక మున్సిపాలిటీ అయింది, తూముకుంట ఒక మున్సిపాలిటీ అయింది, మూడ్చింతలపల్లి ఒకటి అయింది. అంటే అలియాబాద్ 4 మున్సిపాలిటీలు అయినాయి. 4 మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రజలందరినీ చల్లగా చూడాలి. నియోజకవర్గంలో ఉన్న వాళ్ళని చూడాలి. దేశంలో ఉన్న అందరినీ కూడా, ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళని కూడా అందరినీ ఆ అమ్మవారిని నేను మొక్కుకుంటా ఉన్నాను. చల్లగా చూడాలని. శ్రీ కట్టమైసమ్మ తల్లి కళ్యాణానికి మేడ్చల్ కాన్స్టిట్యున్సీలో
ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలు ప్రతి ఒక్కరికి మన గ్రామస్తులకు ఈ అమ్మవారి ఆశీర్వాదం ప్రతి మండల్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఇప్పుడు మున్సిపాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఆమె అండదండలు ఉండాలి. తల్లి ఏది కావాలన్నా ప్రభుత్వం నుంచి కానీ మా కాన్ఫరెన్స్ ఇన్ఛార్జ్ వజ్రేష్ యాదవ్ గారు తీసుకొచ్చి అమ్మవారి గుడిని డెవలప్మెంట్ చేయడానికి ఆలోచన చేస్తున్నాడు. కాబట్టి మాజీ ఎమ్మెల్యే సుధిరెడ్డి గారు కానీ, పార్టీ అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి గారు కానీ, ఇక్కడ ఉన్న మున్సిపల్ అధ్యక్షులు కానీ అమ్మవారికి అభివృద్ధి చేయడానికి రాజకీయాలు నాయకులు మేము ఎల్లవేళలా అమ్మవారికి అభివృద్ధి చేయడానికే చూస్తాం. కాబట్టి అమ్మవారు కూడా ఇక్కడ ఉన్న గ్రామాలలో ప్రజలని ఆమె చల్లని ఆశీర్వాదం ఇచ్చి ప్రతి ఒక్కరికి పిల్ల పాపలు అందరూ సంతోషంగా ఉండాలని ఆ తల్లిని వేడుకుంటున్నాను. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ కట్టమైసమ్మ తల్లికి జై. ఈరోజు మా అమ్మ తల్లి కట్టమైసమ్మ తల్లి ఉత్సవం ప్రతి ఏటా చేస్తూ ఉంటాము. ఈ ఉత్సవానికి ఒక విశేషత ఉన్నది. ఎందుకంటే ప్రతి సంవత్సరం వర్షాకాలంలో నీళ్ళు వచ్చి పంటలు పండిన తర్వాత యాసంగి పంటల్లో దాదాపు చెరువు కింద 500,000 ఎకరాల పంట పండుతుంది. ఆ పండిన ధాన్యంతో దీనికి ఒక విశేషత ఉంది. ఈరోజు పండుగ జరపడానికి అందరు పరిచయం అవుతుంది. ఎక్కడ లేని పంట బోనాల పండుగ ఇప్పుడు ఎక్కడదా అన్నట్టుగా. దాంట్లో విశేషత ఏంటంటే ఈ యొక్క నీళ్లతో పంట పండించింది ఆ పంట రైతులందరూ కలిసి ధాన్యాన్ని తీసుకొచ్చి ఆ యొక్క ధాన్యంతో అమ్మవారికి బోనం ఎక్కించి బలి ఉంటుంది, పొలి ఉంటుంది. ఆ యొక్క బలిపొలి కార్యక్రమం సర్వుంట రాజ్యం మన భవిష్యవాణి. అలాగే ఈ యొక్క అంత ప్రాముఖ్యత కలదు. ఈ యొక్క జాతరను మా తాత ముత్తాతల నుంచి కూడా అందరు గ్రామస్తులు చాలా మేము అసలు పిడిలు నడుస్తూ ఉన్నది. ఎవరికి కూడా ఈ డేట్ అనేది లేదు దీనికి ఎన్ని రోజులు జరుపుతున్న దానికి అంత విశేషత ఉన్నది. ఇక్కడ వచ్చిన భక్తులకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే ప్రజాప్రతినిధులు కూడా అందరూ వచ్చి కూడా అమ్మవారికి దీవెనలు తీసుకున్నందుకు వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ కట్టమైసమ్మ తల్లికి జై. ఇక్కడ వచ్చిన వారికి కూడా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. షామీర్పేట కట్టమైసమ్మ అంటే మరి ప్రతి ఏటేటా మరి రైతులు సిరి సంపదలతో మరి పంటలు ఇంటికి వచ్చే సమయంలో మరి ఆనందాలతో ప్రతి రైతు ప్రతి ఒక్క షామీర్పేట సభ్యులు కాకుండా ఇటు కరీంనగర్ నుండి మహారాష్ట్ర వరకు ఇటు మహబూబ్ నగర్ నుండి వరకు అమ్మవారి యొక్క ప్రతిష్టలు తెలియని వారు లేరు. మరి రహదారిలో ఉంది షామీర్పేట కట్టమైసమ్మ అంటే మరి మొక్కులను తీర్చే కన్నతల్లిలా చూసేటి తల్లి. మరి వాహనాలు వస్తూ పోతూ ఉంటాయి, ప్రతి ఒక్కరు పోతూ ఉంటారు, మరి బోనాలు చేస్తూ ఉంటారు, మొక్కుతూ ఉంటారు వాళ్ళు. మరి మా లారీలు కానీ మేము వచ్చేపోయే తోలో కానీ మాకు ఏ అపాయం జరగకుండా ఉండాలని మొక్కుంటూ వారి యొక్క మొక్కులను నెరవేరుస్తుంటూ మరి బోనాలు చేస్తూ ఉంటారు. మరి ఇక్కడ వచ్చి యాడలతోటి కోసుకొని దావతులు చేస్తూ ఉంటారు. మరి షామీర్పేట కట్టమైసమ్మ అంటే అటు కొమరవెల్లి ఎట్లయితే తెలంగాణలో ఉన్నదో మరి మన బెజవాడ అమ్మవారి ఎట్లయితే ఉన్నదో ఈ యొక్క వేములవాడ ఎట్లయితే ఉన్నదో ఆ ప్రతిష్టమైన దేవాలయంలో ఇది ఒక దేవాలయం. ఈ షామీర్పేట కట్టమైసమ్మ యొక్క నీళ్లు నిండితే ఇటు విజయవాడకు ఇటు కరీంనగర్ వరకు గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది. మరి ఈ యొక్క వాటరు కృష్ణలో కలుస్తుంది, మన ఏమంటారు దీన్ని మూచినదిలో కలుసుకుంటూ విజయవాడ వరకు వెళ్తుంది. అలాంటి ఈ పాడి పంటలు బాగా పండుతున్నాయి కాబట్టి కట్టమైసమ్మ తల్లికి ప్రతి ఏటేటా అందరం కూడా మొక్కులు చెల్లించుకుంటాం, బోనాలు చేస్తాం. అమ్మవారికి మాకే పొడేళ్ళు గొర్రె పొడేళ్ళు కోసుకుంటూ మరి అమ్మవారికి నైవేద్యం చేస్తాం. ఈరోజు షామీర్పేట గ్రామంలో కట్టమైసమ్మ తల్లి అమ్మాయి ఆలయం వల్ల ఈరోజు మన కట్టమైసమ్మ జాతరలో పాల్గొన్నటువంటి షామీర్పేట మండల ప్రజలకు అందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు ఎంతో గణనీయంగా ప్రతి సంవత్సరము కొనసాగించే కట్టమైసమ్మ ఆనవాయితీగా కొన్ని 1 ఏళ్ల నుంచి వస్తుంది. మన కట్టమైసమ్మ ఎంతో మహిమగల దేవత. ఇక్కడ షామీర్పేట హైదరాబాద్ నుంచి మొదలు పెడితే కరీంనగర్, సిద్దిపేట, సిరిసిల్ల, మంచిర్యాల వరకు కూడా కట్టమైసమ్మ వచ్చిపోయే వాళ్ళు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొక్కుబడి తీర్చే మన అమ్మ వారి దర్శనం చేసుకోవడం వీళ్ళందరికీ కూడా అందరు చేసుకున్న వారు కూడా అందరికీ ఆరోగ్యాల సుఖ సంతోషాలు ఉండాలని కోరుకుంటూ రైతులకు పాడి పంటలు పాడి పశువులు అందరూ అన్ని మంచిగా ఉండాలి, ఆ అమ్మవారి ఆశీర్వాదం ఎల్లవేళ మా పైన ఉండాలని చెప్పేసి శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. ఈరోజు మన షామీర్పేట కట్టమైసమ్మ తల్లి జాతర మహోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు మా షామీర్పేట గ్రామ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం ఉండి మరి అందరి ఆయురాగ్యాలతో చూసుకోవాలని చెప్పి అమ్మవారిని కోరుకుంటూ మరి షామీర్పేట కట్టమైసమ్మ అంటే మన ఇక్కడ హైదరాబాద్ నుంచి మొదలు పెడితే ఇక్కడ కరీంనగర్ దాకా అక్కడ దాకా అమ్మవారి ఉంటుంది. అంతవల్ల మహిమ తల్లి ప్రతి ఏటా కన్నుల పండుగ జరుగుతూ ఉంటుంది ఇక్కడ అమ్మవారి జాతర.
ఈసారి ప్రత్యేకంగా ఏంటంటే ఈసారి ఈ అన్నదాన కార్యక్రమం కూడా ఇక్కడ జరిపించారు. అదేవిధంగా ఇప్పుడున్న కమిటీ మెంబర్స్ కూడా ఏర్పాట్లు కూడా బ్రహ్మాండంగా చేశారు. ఎటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అమ్మవారు మహిమతోటి చేయించుకుంటుంది కాబట్టి అమ్మవారు అందరి చల్లగా చూడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరు అమ్మవారి కరుణ ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ జై కట్టమైసమ్మ తల్లికి. షామీర్పేట గ్రామ ప్రజలందరికీ అండ్ కట్టమైసమ్మ తల్లి దర్శనానికి వచ్చిన ప్రతి ఒక్కరు తెలుగు రాష్ట్రాలు రెండు రాష్ట్రాల వాళ్ళు ప్రజలందరికీ ఆ అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు ఎలవేలలో ఉండాలని, అట్లనే మా షామీర్పేట గ్రామానికి కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. కట్టమైసమ్మ జాతర మాకు ఏంటంటే చిన్నప్పటి నుంచి ఇక్కడ మేము పుట్టి పెరిగినాం కాబట్టి కట్టమైసమ్మ జాతర అంటే మాకు ఒక ఉత్సాహం చాలా మంచిది. ఎందుకంటే ఇప్పుడంటే కొంచెం అందరం బిజినెస్లు షూటింగ్స్ అని అక్కడిక్కడ పోతాం కాబట్టి కంపల్సరీ రావాలనిపిస్తుంది. ఎందుకంటే చిన్నప్పుడు ఇప్పుడంటే టెంట్ గింట్లు ఉండే కానీ ఒకప్పుడు టెంట్లు ఏం లేవు. ఈడికెళ్ళి ఆడికి మొత్తం ఫుల్ ఇసుకేస కూడా రాలేనంత పబ్లిక్ ఉంటుండే. సో ఇప్పుడు టెంట్ గింట్ ఉంది కాబట్టి అంత జర బాగుంది. మేము కట్టమైసమ్మ జాతర అంటే మామూలుగా సికింద్రాబాద్ బోనాలు ఎట్టుంటుందో అట్లా ఆ సిచ్యువేషన్ ఉంటుంది. సో అమ్మవారి ఆశీస్సులు అందరికీ ప్రతి ఒక్కరికి ఆరోగ్యంగా అండ్ శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నానండి. ఈరోజు షామీర్పేటలో శ్రీ కట్టమైసమ్మ జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా కన్నుల పండుగలా జరిగింది. ఉదయం నుంచే భక్తులు వేలాదిగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. కట్టమైసమ్మ అంటే చెరువులను కాపాడే గ్రామ దేవత అని అర్థం. కట్టమైసమ్మ చెరువులను కాపాడడం వల్ల పాడి పంటలు సమృద్ధిగా పండి ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారు. అందుకని ప్రతి ఏటా కట్టమైసమ్మకు జాతర నిర్వహించి బోనాలు సమర్పించుకుంటారు. జాతర నిర్వహించడం వల్ల ప్రజల్లో ఐక్యత మరియు సాంస్కృతిక విలువలు పెంపొందించబడతాయి. కెమెరామెన్ సుధాకర్తో మీ ప్రేమరాజు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.